గత 3 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ నాయకుడు అని చెప్పుకుని జడా బాలనాగేంద్ర మా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి గురించి ఏకవచనంతో లేనిపోని నిందలన్నీ వస్తున్నారు. అసలు ఈ జడా బాలనాగేంద్ర ఎవరు? ఒకప్పుడు మా జనార్దన్ గారు కారులో కూర్చుంటే మమ్మల్ని కూడా పక్కగా నెట్టి మరీ కూర్చునేవాడు. ఇతను ఆయన బుధాలు చేస్తే తాను కూడా ఆనందపడుతుండేవాడు. అలాంటి జడా బాలనాగేంద్ర ఎవడ 5,000 ఎవడ 10,000 ఇస్తే వాళ్ళని ఎత్తుకుంటూ వాళ్ళ బుధాలు ఎత్తుకుని వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. జనార్దన్ గారు ఏమన్నారు మినీ మహానాడులో, ఎలక్షన్ల ముందు వైసీపీ వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోకుండా మన వల్లభనేని వంశీ, కొడాలి నాని, పోసాని కృష్ణమూర్తి ఇలాంటి వాళ్ళ గురించి చెప్తూ రాజకీయాల్లో ఉండేవాళ్ళు హుందాగా ఉండాలా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలా, లేదంటే దానికి తగ్గ ఇది అనుభవిస్తారని చెప్పుకుంటూ ఆ టైంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉండి ఆయన చేసిన ఒంగోలు, ఆయన చేసిన అరాచకాలు కానీ, లేదా మా పార్టీ కార్యకర్తలను కొట్టించడం కానీ, లేకపోతే ఆయన చేసిన వాటి గురించి చెప్పుకుంటూ ఆయన గతంలో మా జనార్దన్ గారిని బూతులు కూడా తిట్టాడు. దాని గురించి చెప్పుకొచ్చారు, నోరు అదుపులో పెట్టుకోవాలి, లేదంటే దాని దగ్గర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ రోజు మాట్లాడి జడా బాలనాగేంద్ర ఆ రోజు ఏం చేస్తున్నాడు? ఆయన మాటలు మాట్లాడేటప్పుడు కనీసం నోరు కూడా ఎత్తలేదే. అదేమంటే జనసేన వీళ్ళంతా ఎక్కడున్నారు? జనసేనలో ఎలక్షన్ ముందు జనసేన పార్టీ వాళ్ళతో మేమంతా కలిసి పనిచేశాం. నిజమైన జనసేన కార్యకర్తలు ఎవరు, నాయకులు ఎవరు అందరూ మాకు తెలుసు. ఏ రోజు కూడా జనార్దన్ గారు కానీ, మేము కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన నాయకులు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ, లేకపోతే రియాజ్ గారి నుంచి కానీ ఎవరి గురించి పల్లెత్తు మాట్లాడడం లేదు, అనం కూడా. ఎందుకంటే కలిసి పనిచేశాం, అధికారం తెచ్చుకున్నాం, కలిసి చేస్తున్నాం. అలాంటిది అతను స్వలాభం కోసం ఏదో అతను జనాల దగ్గర ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటూ మా నాయకులు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. జడా బాలనాగేంద్ర ఇదే చెప్తున్నాం, ఇంకొకసారి కనుక మా ఎమ్మెల్యే గారి గురించి తక్కువగా మాట్లాడినా ఏకవచనంతో నువ్వు అంటున్నావు. ఆయన నువ్వు అనే స్థాయి నీది కాదు, నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఇంకొకసారి నోరు పారేసుకుంటే మాత్రం పద్ధతిగా ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఈ జనార్దన్ గారు ఎవరు అసంతృప్తిగా, నాయకులంతా అసంతృప్తిగా ఉన్నారు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఎవరు మేము వచ్చి మీకు చెప్పామా, లేకపోతే ఎవరైనా మీతో అన్నారా? టీ కొట్టుల దగ్గర రకరకాల పార్టీలలో మాట్లాడుకుంటూ ఉంటారు. టీ కొట్టుల దగ్గర మాట్లాడుకున్న మాటలు నువ్వు తీసుకొని నీ తెలివేమైంది? వాళ్ళ మాటలు తీసుకొని ఇట్లా అన్నారు, అట్లా అన్నారు. జనార్దన్ గారు ఎవరికి చేయట్లేదు. గవర్నమెంట్ వచ్చి 11 నెలలే. ఆయన చాలా మంది కార్యకర్తలు చేయాల్సింది చాలా చేశారు. అవన్నీ మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది చేశారు, ఇంకా చాలా టైం ఉంది. చాలా మంది కార్యకర్తలు కూడా చేస్తారు. ఇంకొకసారి కనుక నోరు పారేసుకుంటే మాత్రం జడా బాలనాగేంద్ర తస్మత్ జాగ్రత్త, గుర్తుపెట్టుకో.